నెగిటివ్ ఆలోచనలతో అనర్థాలే వస్తాయి. నెగిటివ్ థింకింగ్ ఇవి ఒక మనిషిని విజయం వైపు వెళ్లకుండా అడ్డుకుంటాయి. అంతేకాదు నిత్యం ఒత్తిడికి గురయ్యేలా చేస్తాయి. కాబట్టి నెగిటివ్ ఆలోచనలు తగ్గించుకోవాలి. కొంతమందికి నెగిటివ్ ఆలోచనలు అధికంగా ఉంటాయి. ఏమి జరగకుండానే ఏమైనా జరుగుతుందేమో అని భయపడుతూ ఉంటారు. ఏ చిన్న పని చేయాలన్నా వారిలో మొదలయ్యేవి ఈ నెగిటివ్ ఆలోచనలే. ఇలా ప్రతిసారి నెగిటివ్ ఆలోచనల వల్ల జరిగేదేమీ లేదు. మిమ్మల్ని విజయం వైపు వెళ్లకుండా అడ్డుకునేవి కూడా ఈ ఆలోచనలే. కాబట్టి వాటిని మీ మనసులోంచి ఎంతగా తీసేస్తే మీకు విజయం అంతగా దగ్గరవుతుంది. ఈ నెగిటివ్ ఆలోచనల వల్ల మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం రెండూ దెబ్బతింటాయి. కాబట్టి నెగిటివ్ ఆలోచనలు వదిలించుకోవాలి. నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు మీకు నచ్చిన పనులు చేయాలి. వండటం, పుస్తకాలు చదవటం, పాటలు వినటం, వాకింగ్కి వెళ్ళటం, ఇలాంటి పనులు చేయడం ద్వారా మనసును మళ్లించుకోవచ్చు. అప్పటికీ ఆలోచనలు వస్తే ఎవరైనా మనసుకు నచ్చిన వారితో ఫోన్లో మాట్లాడండి. అలా మనసును మళ్లించడం ద్వారా ఆలోచనలు తగ్గించవచ్చు. సానుకూల ఆలోచనలు పెంచే పుస్తకాలు ఎన్నో మార్కెట్లో ఉన్నాయి. వాటిని తెచ్చుకొని ప్రతిరోజు చదవడం ద్వారా కూడా మీ ఆలోచనలు మార్చుకోవచ్చు. మీకు నచ్చని విషయాలను ప్రతిరోజు డైరీలో రాయడం అలవాటు చేసుకోండి. మనసులోంచి విషయాలు బయటకు పోతే వాటి వల్ల కలిగే ఆలోచనలు తగ్గుతాయి. అందుకే ఎక్కువ మంది డైరీని రాస్తూ ఉంటారు. ఎంతో మహోన్నత వ్యక్తులకు డైరీలు రాసే అలవాటు ఉంటుంది. సానుకూలమైన మాటలు మాట్లాడేవారు, నెగిటివ్ మాటలకు దూరంగా ఉండేవారితోనే స్నేహం చేయండి. మనసు అంటేనే ఆలోచనల మూట. మనసులో ఏవో ఆలోచనలు నిత్యం నడుస్తూనే ఉంటాయి. ఆ ఆలోచనలు 90% సానుకూలమైనవే అయితేనే మన జీవితం సంతోషంగా జీవించగలం. ఒత్తిడి, అసంతృప్తితో జీవించే వాళ్లకు ఎప్పుడూ నెగిటివ్ ఆలోచనలే వస్తాయి. కనుక జీవితంలో మీరు సంతోషాన్ని చిన్ని చిన్ని విషయాల్లో వెతుక్కోవాలి. అలా అయితేనే నెగిటివ్ ఆలోచనలు తగ్గుతాయి. వైఫల్యం గురించి ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే విజయం గురించి ఆలోచించడం ప్రారంభించండి. ఏదైనా చెడు జరుగుతుందేమో అని ఒక నెగిటివ్ థింకింగ్ మొదలవ్వగానే మీకు ఇష్టమైన దైవాన్ని తలుసుకోండి. నీకు నిరాశ కమ్మినప్పుడు మీ జీవితంలో జరిగిన మంచిని ఒకసారి గుర్తు చేసుకోండి. గత వైఫల్యాలను పునాదులుగా భావించండి. అంతే తప్ప వాటిని తలుచుకొని నిరాశ పడవద్దు. ముందు మీరు సానుకూలంగా మారాలన్న నిర్ణయానికి రండి. మీరు ఎంత గట్టిగా ఆ నిర్ణయం తీసుకుంటే మీలో మార్పు అంత త్వరగా వస్తుంది. గుర్తుంచుకోండి.